బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో నిజాం సాగర్ కెనాల్ నంబర్ 26/28/1 ఆయకట్టు పరిధిలో రైతులు పంట పొలాలకు నీరు అందించడం లేదంటూ పొలాలు ఎండిపోతున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకురాగా రాత్రి సుమారు 9 గంటల సమయంలో తానే స్వయంగా ఇరిగేషన్ అధికారులను తీసుకుని నిజాం సాగర్ కెనాల్ నంబర్ 26/28/1 నీటి లెవెల్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాం సాగర్ కెనాల్ నంబర్ 26 మరియు 28/1 ఆయకట్టులోని చెరువులు కుంటలు నింపాలని, కెనాల్లో నీటి లెవెల్ 3 ఫీట్లకు తక్కువ కాకుండా ఆయకట్టులోని ప్రతి గుంటకు నీరందేలా ఏ గుంట కూడా ఎండకుండా చూసే బాధ్యత ఇరిగేషన్ అధికారులదేనని తెలిపారు. ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాస్ల బాలరాజు, నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు ఉన్నారు. చూసుకోండి, ఈ 3 ఫీట్ అక్కడ తక్కువ వేస్తే కిందగా పోవు. ఎవరు చెప్పారు చెప్పు, సారా చెప్పాడు 3 ఫీట్ అక్కడ 1 ఇంచ్ తక్కువ చేయొద్దు. రైతులు వచ్చి చెప్పేంత తక్కువ చేయొద్దు. అర్థమైందా? నేను ప్రత్యేకంగా అయినా ఓ సార్ అరిచిపోయి హైదరాబాద్ ఉదయం తయారైనా గంగులు ఫోన్ చేసి నాకు ఓ 10 నిమిషాలు అయితే హైదరాబాద్ పోతుంటే నేను గంగులు ఫోన్ చేసి మళ్ళీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ వచ్చింది. నేను అలిసిపోయిన బాగా, మళ్ళీ ఇబ్బంది పెడితే మాత్రం ఒక గుంట ఎండద్దు, ఒక రైతు కంప్లైంట్ రావద్దు. అవసరం అనుకుంటే నువ్వు నేను పడుకుందాం, ఇద్దరు పడుకుందాం. మీద ఏమంటున్నా, రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చూసుకోను. ఓకేనా? ఉండు. మల్లాపూరు, బైరాపూరు, బీర్పూరు ఇవన్నీ చెర్లు నిండాలి. ఆఖరి ఆయకట్టు దాకా పోవాలి. పెద్ద కాలం ఇది. 25 తర్వాత పెద్ద కాలం 26. 25 కాలం ప్రాబ్లం లేదు. ఒక పెద్ద చెరువు నీళ్ళు పోవాలి తప్పితే నాగారం పోతున్నాయి, కొల్లూరు పోతున్నాయి, ఇవాళ పోయొచ్చు నేను కృష్ణాపూర్ పోతున్నాయి. మరి మీ కాలకి ఇదే ప్రాబ్లం. అవునండి, 3 ఫీట్ల కాలం ఎత్తితే మళ్ళీ 200 ఫీట్ ఎవరు చేస్తున్నాడు ఇది?